4 నుంచి కూడా చదువుకున్నాము. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞానోపకార నామమును బట్టి ఆయన స్తుతించుండి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆవిష్కాలం అంతయు నిలుచును. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి ఎండునను, ఉదయం నా సంతోషం కలుగును. ఆయన యెహోవా ఎప్పుడు కూడా కోపమించుకునేవాడు కాదంట. ఆయన కోపం ఎట్లుంటుందంట, నిమిషం మాత్రమే. మనం అబ్బా ఈ పాపం చేసినామే, మందిరానికి పోవచ్చునా, దేవుడు కోపగించుకుంటాడే, మనకి ఏమైనా చేస్తాడే అనుకుంటామంట. కానీ ఆయన దయాళుడంట. ఆయన ఒక్క నిమిషమే కోపం. మన తల్లికైనా ఏదైనా చేస్తే 2-3 గంటలో లేదో ఒక రోజు కోపం ఉంటుంది. కానీ దేవుడు కోపమించుకోడంట, ఒక్క నిమిషం మాత్రమే అంట ఆయన కోపము. మళ్ళీ ఆయన ఎంతో దయామయుడు కాబట్టి ఆయనను నిమిషం మాత్రం ఉంటుంది. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుందంట. మన బ్రతికినంత వరకు కూడా ఆయన దయ, ఆయన కృప మనకు మెండుగా ఉంటుందంట. నిలిచిన సాయంకాలం ఏమైతామంటే ఏడుపు వచ్చినను. సాయంకాలం ఏడుస్తాము, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కటాల్లో బాగా ఏడుస్తాము, ఏడిసి బాధపడతాము. మళ్ళీ ఏమైందంటే వచ్చి రాత్రి నుండి నేను ఉదయం నా సంతోషం కలుగుతుందంట. రాత్రి అంతా కూడా మనకి ఎంతో బాధ, వేదన, శ్రమ అట్లా ఉన్నప్పుడు మనము రాత్రి ఉదయం కల్లా సంతోషం కలుగుతుందంట. ఎందుకంటే దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి. మనము దేవుళ్ళ లేకుండా విడిగా దిగితే మనకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కావాలంటే గమనించండి, ఎప్పుడన్నా కానీ ఒకసారి, నాకైతే నేను చాలా సార్లు గమనిస్తాను, ప్రార్థన చేయకపోయినా, దేవుని సన్నిధిలోకి రాకపోయినా ఏదో పోగొట్టుకుంటుంది. బాధ, వేదన మనం తట్టుకోలేము. అదే ప్రార్థన చేసుకున్నామంటే మనసంతా బాగా దేవుని సన్నిధిలో మోకరించి ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసుకున్నామంటే మనకు బాగా రిలీఫ్ అవుతుంది. ఏదో తెలియని బాధ పోగొట్టుకుంటాం, బరువు దింపుకున్నట్లుంటాము. దేవునితో మనం యథావిధిగా కూర్చొని కన్నీటితో మాట్లాడినప్పుడు మన కన్నీటి నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువుని యేసయ్య తీసివేస్తాడు. అప్పుడు మనకు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అప్పుడు మనము బాగుంటాం. అట్లా ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా నిలిచును. సాయంకాలం ఏడుపు వచ్చినను, రాత్రి ఉండినను, ఉదయం మన సంతోషం కలుగును. సంతోషంతో మనము గంతులు వేస్తాము, సంతోషంతో మనల్ని దేవుడు ఉంచుతాడు. ఎందుకంటే మనలో ఉన్న చెడ్డ కార్యాలు, దురాత్మలు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ప్రార్థనలో మోకాలు వంచి ఆయనను ప్రార్థన చేస్తామో, యేసయ్యకు మొరపెడతామో, అవి గడగడ వణికి పారిపోతాయి. అప్పుడు మనము ప్రశాంతంగా దేవుని ఉంటాం. అంతగా మనము దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించినప్పుడు ఆయన దయ మనకు అంతగా లోతుగా మనం వచ్చినప్పుడు మనల్ని దురాత్మలను ఏమీ చేయలేవు. మనకంతా కూడా పరిశుద్ధ ఆత్మ మన మీదకి వచ్చేసినప్పుడు, పరిశుద్ధ ఆత్మ మనం నింపబడినప్పుడు మన దయాలన్నీ తొలగిపోయి మనం ఎంతో శాంతి, సమాధానంగా, పూర్ణ హృదయంతో నింపబడినప్పుడు మనం ముత్యంలాగా తయారవుతాం. బంగారం ఎలాగైతే కాలుస్తారో, బాగా దాంట్లో వేసి కాల్చి కొడతారు, సాగు కొడతారు, బాగా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో సాగు కొడతారు. అట్లనే మనకు శ్రమలు అనేది ఎక్కువ వస్తాయి, ఎన్నో రకాలుగా వస్తాయి. సంఘం ద్వారా వస్తాయి, కుటుంబం ద్వారా వస్తాయి, అనేకల ద్వారా వస్తాయి. సంఘానికి కూడా వచ్చే వాళ్ళని కూడా నిలిపేస్తారు. మాట చెప్తారు, అట్లా మాట నిలిపి ఏముంది అక్కడ, ఎందుకు పోతారని అట్లా కూడా నిలిపేస్తారు. అట్లా ఎన్నో శ్రమలు వస్తాయి. వాళ్ళు రాలేదని మనం భయపడకూడదు. మనం చేయాల్సింది ఒకటే, జనాలను పంపించేది, ఆత్మలను పంపించేది ఎవరు? పరలోకమందున్న యేసయ్య మాత్రమే పంపిస్తాడు. ఆ యేసయ్య తట్టు మనం చూసి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో ఆసీనుడైన వాడు నిత్యం చూస్తున్నాడు. కాబట్టి మనకు ఏది అవసరమో అది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన విస్తారమైన దీవెనలో మన మీద కుమ్మరిస్తాడు, మన మీద ప్రేమ చూపిస్తాడు, మన మీద అన్ని కూడా వాత్సల్యత చూపించి సంపూర్ణులుగా మనల్ని చేస్తాడు. కాబట్టి మనము కొద్దిసేపు ప్రార్థన, దేవా స్తోత్రం 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 నైనా పరిశుద్ధ